మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. నమస్తే మధు. నమస్తే అండి. మామూలుగా అంటూ ఉంటారు, భర్త ఉన్నంత వరకే భార్యకి జీవితం అంటూ ఉంటారు. ఆ భర్తకి ఏదన్నా అయితే ఆయన యాక్సిడెంటల్ గాను హెల్త్ ఇష్యూతోనో భర్త చనిపోతే నిజంగా ఈ భార్య పరిస్థితి ఇక చాలా అన్యాయంగా ఉంటుంది. అంటే సొసైటీలో కూడా ఆవిడ్ని తక్కువ చేసి చూస్తారు. ఏ శుభకార్యాలకు పిలుపులకు కానీ అన్నిటికీ ఆవిడ్ని వెనకాల పెడతారు. నిజంగా ఇలాంటివన్నీ ఆవిడకి ఎలా అంటే నేను ఎందుకు బతుకుతున్నానా అన్న ఆలోచన ఇలాంటి వాళ్ళకు అనిపిస్తుంది. అంటే వీడియోస్ బాధ వర్ణనాతీతం మధు. పైకి నవ్వుతూ ఉంటారు కొంతమంది పిల్లల కోసం, లోపల నరకాన్ని దిగమింగుకుంటూ ఉంటారు. అటు భర్త పోయి ఇటు పిల్లల కోసం బతకాలి, చావకూడదు అని. సో నిజంగా అసలు వీడియోస్ ఎలా స్ట్రాంగ్గా ఉండాలి అంత ఈజీ కాదు. ఎందుకంటే ప్రతి దాంట్లో వాళ్ళని కొంచెం తక్కువ చేసే చూస్తారు. పొద్దున్నే నీ మొహం చూసానా, అరే పొద్దున్నే నువ్వు కనిపించావా, ఫంక్షన్కి లేదు, కన్న పిల్లల ఫంక్షన్లకు కూడా పాపం ఆ తల్లి ముందుకు రాలేదు. ఏమైతుంది, వాళ్ళ పిల్లల ఫంక్షన్లో కూడా ఆ తల్లి ముందర ఉండకూడదు, వెనకాలే ఉండాలి. బాధేస్తుందంటే ఎలా ఇలాంటి వాళ్ళని ముందు సొసైటీ మారాలి. ఎస్ అండి, చాలా వరకు సొసైటీ మారింది ఇదివరకటి కంటే, ఇప్పుడు బెటర్. బట్ అయితే ఇంకా కూడా చాలా చేంజెస్ వచ్చాయి మనుషుల్లో. ఎలా అంటే ఇప్పుడు షాడ్ అండ్ ఫ్రైడ్ అనే ఒక సిస్టమ్ ఉంది సైకాలజీలో. దాంట్లో ఏమంటారంటే ప్రతి మనిషికి ఎంతో కొంత అసూయ ఉంటుంది, ఒక 5 to 10% నార్మల్గా ఉండాల్సింది. అది ఎలా అంటే మనకి ఎవరైతే అన్యాయం చేస్తారో, ద్రోహం చేస్తారో, వాళ్ళకి ఏదైనా చిన్న యాక్సిడెంట్ జరిగిందని, అమ్మ నన్ను మోసం చేశాడు, చాలా ఎక్కడికి జరిగింది అన్నట్టు మనం అనుకుంటాం. ఇట్స్ ఓకే, ఇట్స్ కామన్, ఎవరైనా అనుకుంటారు, అంతవరకు ఓకే, 5 to 10%. ఇప్పుడు అది ఎంతవరకు పెరిగిందంటే 40 to 50% పెరిగిపోయింది. వాళ్ళు మనకి ఏ అన్యాయం చేయకపోయినా, ఏ ద్రోహం చేయకపోయినా వాళ్ళు బాధపడుతుంటే చూసి మనం ఆనందించడం అనేది పెరిగిపోయింది మనుషుల్లో. కాబట్టి అది విడోనా, మనిషా, లేకపోతే ఇంకేమన్నా సఫర్ అవుతున్నారా, సింగిల్ ఉమెనా, ఏదైనా పర్వాలేదు, వాళ్ళు బాధపడుతుంటే మేము సంతోషించాలి. అది మనుషుల్లో పెరిగిపోయింది. ఇది ఎందుకు పెరుగుతోందంటే వీడియోస్లో ముఖ్యంగా సుమంగళి తత్వం అంటే ఏంటండి? సుమంగళి అంటే మంగళకరమైనది కదా. మంగళకరం అంటే మనసులో ఏ ఒక్కరైనా సంతోషంగా ఉండాలి, బాగుండాలి అని కోరుకోవడమే నిజమైన సుమంగళీకరం కదా. దానికి మీనింగ్ హస్బెండ్ ఉన్నా లేకపోయినా, భర్త చనిపోతే ఆ అమ్మాయి చనిపోయినట్టు కాదు కదా. ఆ అమ్మాయికి ప్రాణం ఉంది కదా, తను మనిషే కదా, బ్రతికే ఉంది కదా. మీరెందుకు చంపేస్తున్నారు? మీకు ఆ హక్కు ఎక్కడిది? అసలు ఎందుకు వీళ్ళందరూ ఇలా ప్రవర్తిస్తున్నారంటే చాలా రీజన్స్ ఉన్నాయండి. అబ్బాయిలు ఎందుకు ప్రవర్తిస్తారంటే సూటిపోటి మాటలతో అమ్మాయిని లొంగ తీసుకోవచ్చు. అబ్బాయిలు అలా మాట్లాడితే తను ఏ డిపెండెన్సీ లేనప్పుడు నా దగ్గరకే వస్తుంది అన్న ఆలోచనలు అబ్బాయిలకు ఉన్నాయి. కాబట్టి ఏది జరుగుతున్నా చూస్తూ ఉంటారు, అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు అబ్బాయిలు. అలా కాకుండా ఉమెన్ ఎందుకు అట్లా ఉంటారంటే, ఈ అమ్మాయి ఇప్పుడున్న సిచ్యువేషన్లో హస్బెండ్ లేదు, ఒక్కటే ఉంది, ఎక్కడ నా భర్తతో మాట్లాడుతుందో, నాకెక్కడ సమస్య తెస్తుందో, మన ఇంటికి ప్రతిసారి వస్తే నాకు లేని సమస్య కదా, కాబట్టి ఏదో ఒకటి అనేస్తే రాది పాప అన్న ఫీలింగ్ ఉమెన్కి ఉన్నది. అది కాకుండా ప్రతి మనిషికి, నేను ఇందాక చెప్పాను కదా షాడ్ అండ్ ఫ్రైడ్ అని, అంటే వాళ్ళకి లేనిదేదో మనకుంది అన్న తృప్తి. అమ్మయ్య నాకుంది, నేను బాగున్నా, నేను పసుపు కుంకుమలతో ఉన్నా, నేను అందంగా ఉన్నా, అద్భుతంగా ఉన్నా. ఎక్కడున్నావు నీ మనసు అందంగా లేకుండా? నీ మనసు అందం లేకపోతే నీకు ఎన్నుండి ఏం లాభం? భగవంతుడి దగ్గరికి పోకూడదు, అన్నీ చేయకూడదు అంటాడే. భగవంతుడికి లేని ఈ తక్కువ ఎక్కువ ఫీలింగ్ నీకెందుకు? కరెక్ట్. మనం ఆలోచించాల్సిన విషయము, భగవంతుడు ఎప్పుడైనా చెప్పారా వాళ్ళు తక్కువ నువ్వు ఎక్కువ? అసలు చాగంటి గారు ఎన్నోసార్లు చెప్పారండి, అలా ఏమీ లేదు, ఏ పురాణంలోనూ లేదు. కాకపోతే పాతకాలంలో ఎందుకు ఆ సిస్టమ్ పెట్టారంటే, వాళ్ళంటూ మంచిగా రెడీ అయితే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఒంటరిగా ఉంటే వాళ్ళని సేవ్ చేసే వాళ్ళు, సెక్యూరిటీ ఉండదు అన్న రీజన్స్ తో పెట్టారు. ఈ కాలంలో ఆడపిల్లలు చదువుకున్నారు, పోనీ వాళ్ళు ఏం చేయరు, ఇంట్లో కూర్చుంటారు, నువ్వు చూస్తావా? అదే కదా. ఆ అమ్మాయి బాధపడుతుంటే ఓకే, సంతోషంగా లేచి నెక్స్ట్ డే మంచిగా రెడీ అయ్యి ఏదైనా పనికి పోతుంటే మనసు ఒప్పదు. నీకు మనసు ఒప్పదు, బానే ఉందబ్బా, నువ్వు పెడతావా తిండి, నువ్వు చూస్తావా తన పిల్లల్ని, నువ్వు చూస్తావా? తనకు కావాల్సింది లేదు కదా. తన ధైర్యంగా వెళ్తుందంటే తన గొప్ప విషయం. చాలా మంది అట్లా భర్త చనిపోయిన వాళ్ళు ఎదురొస్తుంటే ఇంక అయిపోయింది మన పని, మనం ఇంట్లోకి వెళ్ళిపోదామని వెళ్ళిపోతారే.
నేను ఒక్కటే మాట అడుగుతాను, మీరు ఆన్సర్ చెప్పండి. ఒక భర్త లేకుండా ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ ఉండి సంపాదిస్తేనే ఈ కాలంలో కుటుంబం జరగట్లేదు. కరెక్ట్. భర్త లేకుండా, అత్తమామం లేకుండా, తల్లిదండ్రులు లేకుండా ఒక ఆడపిల్ల కష్టపడి తన కుటుంబాన్ని గౌరవంగా సాకుతోందంటే తను గొప్ప, నువ్వు గొప్ప. ఖచ్చితంగా తనే గొప్ప. భర్త దగ్గర తీర్చి పెడితే తినేసి నువ్వు Yes. ఇంకొకరిని అంటావా, అంటారు. Right. ఎదురుగా రావద్దని. నిజమే అంత కదా. అంత శక్తి నీకుందా? కరెక్ట్. నువ్వు అలా మాట్లాడేటప్పుడు భగవంతుడు నీకు మంచి చేస్తాడా? మనసులో మంచిగా మనస్ఫూర్తిగా మనం ఉన్నప్పుడే భగవంతుడు మనకి మంచి చేస్తాడండి. భర్త అనేవాడు చనిపోతే ఆడపిల్లకి ఏమవుతుందంటే పుట్టునిల్లు పోతుంది, మెట్టినిల్లు పోతుంది, సొసైటీ పోతుంది, Yes. ఆర్థిక స్వతంత్రం పోతుంది, తను ఒక మనిషిగా బొమ్మలాగా మిగిలిపోతుంది. ఆ క్షణం నువ్వు సహాయం చేయకపోయినా పర్వాలే, మానసికంగా బాధ పెట్టకూడదు. అది చాలా తప్పు నాకు తెలిసినంత వరకు. అలా మనం ఎప్పుడు చేయకూడదు. అండ్ వీళ్ళు ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలంటే, మీరు చూడండి, అలా ఉన్న వాళ్ళు కొన్ని సంవత్సరాలకు ఎలా అయిపోతున్నారంటే, సొసైటీతో ఎవరితోన్నా మాట్లాడాలంటే భయం, వాళ్ళు ఏమనేస్తారో, వీళ్ళు ఒంటరిగా ఉండిపోవడాలు, ఎవరితో కలవరు, ఎవరితో మాట్లాడరు, ఏ ఫంక్షన్కి పోరు, వెళ్తే వాళ్ళు ఏమనేస్తారు, Right. ముందుకు వస్తే వాళ్ళు ఏమనేస్తారు అని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వాళ్ళలో పెరిగిపోతుంది. చాలా మంది నా దగ్గరకు వచ్చిన పేషెంట్సే చెప్పారు, మా మదర్ అసలు ఎవరితో మాట్లాడట్లేదండి, ఒంటరిగా ఉండిపోతుంది. ఎందుకు అంటే ఎప్పుడు చిన్న ఏజ్లో చనిపోయాడు, తర్వాత ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి, సో మేము ఎవరితో మాట్లాడకూడదు. అంటే ఆ ఫీలింగ్ అలా అయిపోయింది. ఎవరితోన్నా మాట్లాడితే వాళ్ళు ఏమంటారు, మీరు మాట్లాడకండి, నేను మాట్లాడను, మన ఇంట్లో మనం ఉందాం అంతే. అలా వాళ్ళకి ఎందుకు అయిపోతుందంటే, తోడుండాల్సిన సమాజం, చుట్టుపక్కల ఉన్న మన ఊరు, ఎందుకు ఆడపిల్ల మళ్ళీ అక్కడికే వస్తుంది, మన ఊరు, మన వాళ్ళు మనల్ని తోడుంటారు, కాపాడుతారు, మనకు అన్ని చూసుకుంటారు అన్న ధైర్యం మీరు పెడతారని కాదు, మీరు చూస్తారని కాదు, మీరు ఉంటారని అక్కడే ఉంది అంటే. అది అర్థం చేసుకోకుండా మనమే రాబందులై బాధ పెట్టి ఆమెను చంపేయాలని చూస్తే ఇంకా మనం మనుషులం ఎందుకు అవుతాం కదా. సో మీకు ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ ఎదురైనప్పుడు మీరేం చేస్తారంటే, ఎవరేం మాట్లాడినా పట్టించుకోకూడదు. ఒకటే మీరు చేసుకోవాల్సిన గోల్. ద్రౌపది ముర్ము గారు ఉన్నారండి, ఆవిడ్ని ఎవరైనా పూలు ఇవ్వకుండా ఆపగలరా? మీ చేతిలో పూలు ఆమెకు పెట్టకుండా ఉంటారా? ఆవిడకి నమస్కారం పెట్టకుండా ఉంటారా? ఎందుకు పెడతారు? ఒక మంచి పొజిషన్ లో ఉన్నారు కదా. పొజిషన్ ఉంటే ఆమెలో ఉన్న లోపం కనిపించట్లేదా? ఖచ్చితంగా కనిపించట్లేదా మీకు అప్పుడు? అదే కదా నేను చెప్తున్నది కూడా అదే. మీరు ఆ స్థాయికి ఎదగాలి. ఆ రోజు మీ లోపం వల్ల కనిపించదు. అవును, మనమంటే ఒక మంచి స్థాయిలో ఉంటే నిజంగా మన లోపాలు తను ఎంత కష్టపడి ఉంటారో, తను ఎన్ని ఫేస్ చేసి ఉంటారో, Yes. తను ఎన్ని కన్నీళ్లు కార్చుంటారో అబ్బా. మనం చూడలేదుగా. ఈ రోజు గౌరవిస్తున్నారు. అదే అండి, ఒక అమ్మాయి అంత దూరం వెళ్ళిపోతే ఎవడేం మాట్లాడు. అప్పటి వరకు పక్కన వాళ్ళు, తిన్న వాళ్ళు, పక్కనుండే వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడాలంటే అవి మాట్లాడతారు. చివరాఖరికి వాళ్ళు ఏమీ చూసుంటారు వాళ్ళ భర్తని, వాళ్ళు ఏమీ చూసుంటారు వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళు కూడా మాట్లాడేది కదా. నిజంగా చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. ఒక మంచి స్థాయిలో నిజంగా ఉంటే మీరు అన్నట్టు ఎవరు మనల్ని వేలెత్తి చూపించారు. థ్యాంక్ యూ.